ఇక మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి కేబినెట్ లో బర్త్ కన్ఫర్మ్ అయింది. దీనిపై మరింత సమాచారం మహబూబ్ నగర్ నుంచి వెంకటేష్ ఫోన్ లైన్ లో మరింత సమాచారం అందిస్తారు. వెంకటేష్, గీత మంత్రివర్గ విస్తరణలో నారాయణపేట జిల్లా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి చోటు దక్కింది. కొన్ని నెలలుగా ఆయన ఈ మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పవచ్చు. దీనికి సంబంధించి మొదటిసారి ఆయన ఎన్నికైనప్పటి నుంచి ముద్రా సామాజిక వర్గంలో ఉన్న ఏకైక ఎమ్మెల్యే కావడంతో వాకిటి శ్రీహరిని మంత్రి పదవి వరించాలని చెప్పవచ్చు. దీంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన 2 మంత్రి పదవులు దక్కినట్లయినాయి. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా ముద్రా సామాజిక వర్గాన్న మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని అప్పుడే హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక వర్గంలో ముద్రా సామాజిక వర్గం ఉన్న ఏకైక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కావడంతో ఆయన ఖచ్చితంగా మంత్రివర్గంలో తీసుకునే పరిస్థితి ఏర్పడింది. 1990 నుంచి కాంగ్రెస్ పార్టీలో 2001 వరకు కూడా శ్రీహరి పార్టీ కార్యదర్శిగా పనిచేశారు. 2001లో అప్పటి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అతిపెద్ద గ్రామ పంచాయతీ అయిన మక్తల్ కు సంబంధించిన సర్పంచ్ గా ఎన్నికయ్యారు. వాకిటి శ్రీహరి 2001 నుంచి కూడా ఇప్పటి వరకు నిబద్ధతతో కాంగ్రెస్ పార్టీకి పనిచేశారని చెప్పవచ్చు. 29 ఏళ్లకి ఆయనకు రాజకీయాల్లో వచ్చారు. 2014 నుంచి 18 వరకు తెలంగాణ రాష్ట్రంలోని 2వ అత్యధిక మెజార్టీతో మక్తల్ జడ్పీగా ఎన్నికారు. అప్పటి నుంచి కూడా ఆయన జిల్లా పరిషత్ లో కాంగ్రెస్ పార్టీ జడ్పీ ఫ్లోర్ లీడర్ గా పనిచేశారు. 14 నుంచి 18 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా పనిచేశారు. 2022 నుంచి 23 వరకు నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్ రెడ్డిపై 17,525 ఓట్ల మెజార్టీతో గెలిచారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ప్రస్తుతము రాష్ట్రంలో ఏకైక ముద్రా సామాజిక వర్గానికి చెందిన వాకిటి శ్రీహరికి ఈ 2వ విడతలో మంత్రి పదవి రావడం జిల్లా ప్రజలు ఆ సామాజిక వర్గాన్ని కూడా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాలలో ఈ ముద్రా సామాజిక వర్గాన్ని ఎక్కువ వర్గాలు ఉన్న జిల్లాలో మక్తల్ నియోజకవర్గం నుంచి ఈ వాకిటి శ్రీహరి ఎంపిక కావడం, దాంతో పాటు మంత్రి పదవి దక్కించుకోవడం ఆయన వర్గీయులు ఆనందం వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే జూపల్లి కృష్ణారావు కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి కొల్లాపూర్ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దానికి సంబంధించి ఆయన రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్నారు. ఇది 2వసారి ఒక ముద్రా సామాజిక వర్గానికి చెందిన వాకిటి శ్రీహరి కూడా మంత్రి పదవి బెర్తు కావడం. దీంతో పాటు గతంలో కూడా పి చంద్రశేఖర్ తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ముద్రా కమ్యూనిటీకి చెందిన ఆయన మంత్రి పదవిగా 2 సార్లు పదవి చేశారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా వాకిటి శ్రీహరికి మంత్రి పదవి లభించడం ఇక్కడ ఉమ్మడి పాలమూరు ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు. గీత.